హాయ్ హలో బాగున్నారా? ఈరోజు నేను మాగాయి పెడుతున్నాను అనమాట. మాగాయి చూసారా ఎంత బాగా ఉందో పచ్చడి. నేను మాగాయికి 8 కాయలు మాగాయి తీసుకున్నాను. అందులో ఒక కాయ ఆవకాయ, ఇది కాయ ఒకటి, 9 కాయలు తీసుకున్నాను అనమాట. అవి మంచిగా చివ్వేసి ముక్కలు ఒక 2 రోజులు ఎండనిచ్చాను. అంటే నార్మల్ ఎండ ఉందన్నమాట, మంచి ఎండ లేదు, అందుకని 2 రోజులు ఎండనిచ్చాను అనమాట. ఈ జ్యూస్ కూడా ఒక రోజు ఎండలో పెట్టేశాను. ఎండిన తర్వాత మనం ప్రిపేరింగ్ ఎలా చేసుకోవాలో చూద్దాం. ఈ జ్యూస్లో ఫస్ట్ అంటే మ్యాంగో మనం పిండుతాం కదా, ఉప్పు పసుపు వేసి పిండేసి కాస్త ముక్కలన్నీ ఎండలో పెట్టేయాలి. చూసారా, ఆ మాత్రం ఎండాయన్నమాట. అంటే అంత ఎండ డల్గా ఉంది కాబట్టి ఈ జ్యూస్లో నేను ఉప్పు, కారం, మెంతిపిండి వేశాను. 100 గ్రామ్స్ మెంతిపిండి వేశాను. నెక్స్ట్ 1/2 కేజీ కారపిండి, కారము, 1/2 కేజీ ఉప్పు వేసాను అనమాట. ఆల్రెడీ మనం ఉప్పు వేసాం కదా, ముక్కల్లో ఉప్పు పసుపు వేసి ముక్కలు ఎండబెట్టాం కదా. చూసారా, అంత మరీ ఎండలేదు, కొంచెం అయినా పర్వాలేదు. మాగాయి ఎలా అయినా చేసేసుకోవచ్చు. మరీ ఎండితే మనకు ఇది ఊట ప్రాబ్లంగా ఉంటుంది అనమాట, ఉట్టి ముక్కలే ఉన్నట్టు ఉంటుంది. అందుకని ఈ మాత్రం ఎండితే చాలు. ఇప్పుడు ముక్కలు కలిపేస్తున్నాను. ఫస్ట్ ఏమో మ్యాంగో ఊటలో ఉప్పు, కారం, అంటే ఉప్పు చూసుకొని వేసుకోవాలి, ఫస్ట్ వేసాం కాబట్టి. కారం వేసాను, మెంతిపిండి వేసి ఇప్పుడు ముక్కలన్నీ వేసి కలిపేసాను. నేను ఇలా ప్లేట్లలో ఎండబెట్టాను అనమాట. 8 కాయలు అంటే కొంచెం ఓ మస్తరి కాయలు అనమాట. మరీ పెద్దవి కాదు, మరీ చిన్నవి కాదు, అందుకని అన్ని ముక్కలు వచ్చాయి. చూసారా, ఈ మెంతిపిండి ఏఎస్ బ్రాండ్ మెంతిపిండి అనమాట. దీన్ని వేసేస్తున్నాను. ఈ పిండి నేను డైరెక్ట్ వేసేయలేదు, ఎందుకంటే వాళ్ళు పచ్చిదే పిండి చేస్తుంటారేమో అని నాకు డౌట్ వచ్చి ఇప్పుడు ఆయిల్లో కొంచెం ఫ్రై చేసుకొని వేసుకుంటున్నాం. మనం ఆవకాయకి పచ్చి నూనె వాడతాం కదా, దీంట్లో అలా కాదు, నూనె వేడి చేసుకోవాలి, మంచిగా పోపు మంచిగా వేసుకోవాలన్నమాట. అప్పుడే మాగాయి బాగుంటుంది. నువ్వుల నూనె వేశాను, ఏఎస్ బ్రాండ్ పప్పు నూనె. నువ్వుల నూనె వేసి 1 స్పూన్ నిండా ఇంగు వేశాను, కొంచెం ఆవాలు వేశాను, కొంచెం మెంతులు వేశాను. ఎందుకంటే ఆల్రెడీ మనం మెంతిపిండి వాడుతున్నాం దీంట్లో, అయినా సరే మెంతులు వేస్తే మంచి ఫ్లేవర్ అనేది ఉంటుంది పోపు వేగిన తర్వాత. చూసారా, టేబుల్ స్పూన్ నిండా ఇంగు వేశాను. ఇది పోపు అయిపోయాక బాగా చల్లారాక ఆ తర్వాత కలిపితే మంచిగా మనకు సంవత్సరం పాటు ఎర్రగా నిల్వ అలాగే ఉంటుంది, మంచిగా పాడవకుండా. నా దగ్గర లాస్ట్ టైం పచ్చడి కూడా కొద్దిగా అలా ఉంది, చాలా బాగుంది టేస్ట్గా. పెరుగన్నంలోకి బాగుంటుంది, పప్పన్నంలోకి బాగుంటుంది. అప్పుడప్పుడు పెరుగులో మాగాయి వేసుకొని ఉల్లిపాయలు, పచ్చిమిర్చి ఇవన్నీ పోపు వేసి కలుపుకుంటే మిక్స్ చేస్తే కూడా బాగుంటుంది. మిడిసు అని అంటారు దాన్ని, అది కూడా నేను చేశాను. చూడండి, మీరు ఎవరైనా తెలియకపోతే. మాగాయి అనేది చాలా అంటే ఎప్పుడు తినాలని అనిపించినప్పుడల్లా ఒక ముద్ద తింటే బాగుంటుంది, పుల్ల పుల్లగా బాగుంటుంది అనమాట తినడానికి. ఆవకాయ కన్నా మాగాయ మంచిది అంటారనమాట. ఆవపిండి వేస్తాం కాబట్టి ఆవకాయ వేడి చేస్తుంది, ఇది మెంతి పిండి కదా, అందుకని చలవ చేస్తుంది. అంటే మరి పచ్చడి తినాలి అనిపించినప్పుడు తినొచ్చు అనమాట అది. చూసారా, పోపులో నేను ఎండుమిర్చి వేశాను, తర్వాత మెంతిపిండి వేసేసాను. కొంచెం వేగనిద్దాం, ఇల్లంతా మంచిగా మెంతిపిండి ఫ్లేవర్ అయితే చాలా బాగుంటుందన్నమాట. ముక్కల్లో కొంచెం ఉప్పు తగ్గింది, అందుకని ఉప్పు కొంచెం వేసేసి మనం మంచిగా మిక్స్ చేసేసుకుందాం. చూసారా, ఇప్పుడు ఎలా పచ్చడి కొంచెం గట్టిగా అనిపిస్తుంది కదా, మనం దీంట్లో ఆయిల్ వేసి వండే అయిన తర్వాత మంచిగా బాగా ఊరుతుంది, అప్పుడు మనకు మెతుకు పడుతుంది అనమాట. పచ్చడి చాలా టేస్ట్గా ఉంటుంది. చూసారా, చల్లారిపోయింది, అయినా నాకు డౌట్ వచ్చి నేను అలా పెట్టుకున్నాను. మంచిగా చల్లారిపోయింది. ఇప్పుడు నూనె వేసేస్తున్నాను, పోపు వేసిన నూనె. మెంతిపిండి చూసారా
అంటే మరీ మాడిపోతుందన్నమాట. కొంచెం వేడి చేసి ఆపేస్తే ఆ వేడిలోనే నూనె వేడికి మెంతిపిండి మంచిగా ఫ్రై అయిపోతుంది. ఇప్పుడు బాగా మిక్స్ చేసేసుకుందాం. చూసారా, మంచిగా మిక్స్ చేసేసుకుందాం. మెంతిపిండి వేశాక దానికి పోపు వేశాక చూసారా ఎంత మంచిగా అయిపోయిందో పచ్చడి. మంచిగా స్మెల్ అయితే ఇంట్లో మంచిగా ఇల్లంతా మంచి స్మెల్ తోటి, మెంతిపిండి ఫ్లేవర్ తోటి, పోపు స్మెల్ తోటి ఉంది. ఇప్పుడు మనం బాగా మిక్స్ చేసేసుకొని దీన్ని సీసాలో కానీ జాడీలో కానీ నిల్వ చేసుకొని ఎప్పుడు కావాలంటే అప్పుడు చిన్న దాంట్లో తీసి పెట్టుకోవాలన్నమాట. ఇది సంవత్సరమే కాదు నెక్స్ట్ ఇయర్ కూడా బాగుంటుందన్నమాట. పచ్చడి అనేది పాత పడిన తర్వాత కూడా దాన్ని పథ్యం అంటారు కదా, అంటే మనకు జ్వరం వచ్చి అలాంటప్పుడు తినడానికి ఇవి బాగుంటాయి అన్నమాట. అప్పుడు నోటికి మనకు అన్నం తినాలనిపించినప్పుడు ఇట్లాంటి పచ్చళ్ళు వేసుకొని తింటే అదేమీ పెద్ద ఇది కాదనమాట, పచ్చడి తినొచ్చు. ఇట్లాంటి పచ్చళ్ళు చూసారా, నేను జాడీలో నిల్వ చేసేస్తున్నాను. మా ఇంట్లో మాగాయి చాలా ఇష్టము, అందుకని ప్రత్యేకంగా మాగాయి ఆవకాయ అనేది పెట్టుకుంటాను అనమాట. పెడితేనే మంచిది. ఇయర్ అంతా మనకు కొంచెం పప్పు చేసుకున్న ఒకవేళ ఎప్పుడైనా మనం బతికిచ్చి వంట చేయడం మానేసిన అన్నం పప్పు పెట్టుకున్నా చాలు, ఉట్టి అన్నం పెట్టుకున్నా చాలు, పెరుగన్నంలో పచ్చడి వేసుకొని తినచ్చు. మన ఇంట్లో మనం పచ్చడన్నం తిన్నా కడుపు నిండుతుంది కదా, అట్లా అన్నమాట. కరెక్ట్గా ఈ జాడీకి వచ్చింది. ఇంకా ఆ స్మెల్ అంత బాగుంది కాబట్టి అన్నం ఉంది కదా కలిపేస్తున్నాను. పచ్చడి చాలా టేస్ట్గా ఉంది. ఆవకాయకి ఆవపిండి ఎంత ఫ్లేవర్ని ఇస్తుందో ఈ మాగాయకి మెంతిపిండి ఫ్లేవర్ అంత బాగుంటుందన్నమాట. రెండు పచ్చళ్ళు మంచి టేస్ట్గా మనకి సమ్మర్లో ఆవకాయ, మాగాయ ఇట్లాంటివన్నీ మనం నిల్వ పచ్చళ్ళు పెట్టుకుంటే బాగుంటుంది కదా. నాకైతే ఈ పచ్చడి చేసిన తర్వాత అమ్మయ్య ఇంకా మనకేం ఇది లేదు, పచ్చడి చేశాను అన్న ఇది వచ్చింది. ఎలా పెడతానో ఏంటో అని దిగులుగా ఉన్నింది, పెట్టాను. పచ్చడి చాలా టేస్ట్గా ఉంది. చూసారా, చిన్న కప్పులో వేశాను గిన్నెలోకి. మాగాయి చాలా టేస్ట్గా వచ్చింది, ఎంతో టేస్ట్గా ఉంది. మీరు కూడా ట్రై చేసి చూడండి ఇట్లాంటి పచ్చడి మనం ఇంట్లోనే ఎలా టేస్ట్గా చేసుకోవాలో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మేము తినడంలో బిజీగా ఉన్నాము, మీరు చూసేసి మీరు కూడా చేసుకోవడంలో బిజీ అయిపోండి. ఓకే అండి, బాయ్ అండి.